ఈరోజు మనం ఋగ్వేద కాలం నాటి సంస్కృతి నాగరికతల యొక్క ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాం. ఋగ్వేద కాలం ఆర్య సంస్కృతికి ముఖ్య ఆధారము ఋగ్వేదం. ఇది క్రీస్తు పూర్వం 1500 నుంచి 900 సంవత్సరాల మధ్యలో ఉన్నదని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. రాజకీయ విధానం. ఈ ఋగ్వేద కాలం నాటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేది అని ఆలోచిస్తే ముఖ్యంగా ఆర్యుల వలసల వలన ఈ నాగరికత వచ్చింది అని అందరూ కూడా అంటారు. ఋగ్వేద కాలం నాటికి ఆర్యులు మన దేశంలో ఉన్నటువంటి ఆర్యేతరులను ఓడించి సప్తసింధు అనే ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. వీళ్ళు తమ సంచార జీవనాన్ని వదిలి స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడం అయితే జరిగింది. ఆ తరువాత గణలు లేక తెగల రాజ్యం. ఆర్యులు తొలి రోజుల్లో తెగలుగా నివసిస్తూ ఉండేవారు. ఇలాంటి తెగలనే జనపదము లేదా గణములు అని అనేవారు. ఒక్కొక్క జనపదానికి ఒక్కొక్క రాజు ఉండేవాడు. ఇట్లాంటి తెగల రాజ్యమే ఋగ్వేద రాజ్యము. రాజు కేవలము రాజన్ అనే బిరుదం మాత్రమే పొంది ఉండేవాడు. ఆనాడు అంటే ఋగ్వేద కాలం నాటికి భరత, యదు, తుర్య రాజరికం సాధారణంగా వంశపారపర్యంగా వస్తూ ఉండేది. అయితే కొన్ని సందర్భాల్లో రాజుని ప్రజలు మాత్రమే ఎన్నుకునే పద్ధతి కూడా ఉన్నది. అలా ఎన్నుకోబడినటువంటి రాజుని గణపతి అని అంటూ ఉండేవారట. రాజు యొక్క ముఖ్యమైనటువంటి విధులు ఏమిటో చూద్దాం. 1. రాజు అన్నవాడు విదేశీ దాడుల నుంచి, విదేశీ కుట్రల నుంచి ప్రజలను రక్షించాలి. ప్రజల తరపున దేవతారాధనలు, యజ్ఞ యాగాదులు చేసి దేవతలను సంతృప్తిపరిచి ప్రజల్ని కాపాడుతూ ఉండాలి. ఇలాంటి రాజుకు అన్ని విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందించడానికి ముఖ్య ఉద్యోగులు కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళెవరో చూద్దాం. 1 పురోహితుడు, 2 సేనాని, 3 గ్రామని. రాజుకు ప్రజలు బలి అనే పన్నును కూడా సమర్పించుకుంటూ ఉండేవాళ్ళట. తర్వాత ప్రజాసభలు. రాజు సర్వాధికారి అయి ఉన్నప్పటికీ కూడా అతడు స్వతంత్రుడు మాత్రము కాదు. అంటే రాజుకి అధికారం ఉంటుంది కానీ అతను స్వతంత్రంగా ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోలేడు. అంతేకాకుండా రాజు నిరంకుశంగా కూడా వ్యవహరించడానికి ఆ కాలంలో అవకాశం అయితే లేదు. అతని కార్యకలాపాన్ని అదుపులో ఉంచి అతనికి సహాయ సహకారాలు అందించడానికి 2 ప్రజా సంస్థలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే 1 సభ, 2 సమితి. ఈ సమితిలో సామాన్య జనులతో కూడి ఉన్నది. సభ అన్నది గ్రామ పెద్దలు మరియు ముఖ్యులతోటి కలిసి ఉంటుంది. తర్వాత న్యాయపాలన. దేశం అంతటికి అత్యున్నతమైన న్యాయమూర్తి రాజు. దొంగతనము, దారిదోపిడి, పశువులను ఎత్తుకొని పోవడం ఇలాంటి నేరాలైతే ఆ రోజుల్లో కూడా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. అయితే శిక్షలు మాత్రం చాలా కఠిన పరీక్షల ద్వారా లేదా అగ్ని పరీక్షల ద్వారా తీర్పు చెప్పేస్తూ ఉండేవాళ్ళు. రక్త పైకము మొదలైనటువంటి శిక్షలు అయితే ఉన్నాయి. ఇంకా దేశ బహిష్కరణ కూడా ఆ రోజుల్లో ఉండేది. అంతేకాకుండా అంగ విచ్ఛేదనము అనే శిక్షను కూడా అమలు చేస్తూ ఉంటూ ఉండేవారు. తర్వాత సాంఘిక పరిస్థితుల గురించి చూసుకున్నట్టయితే కుటుంబ జీవనము. పితృక్రమానుగత కుటుంబ వర్ణ వ్యవస్థ ఆర్య సంఘానికి మూలము. ఆర్యులలో ఎక్కువగా కుటుంబ వ్యవస్థకి ప్రాధాన్యత ఇచ్చారు. అది కూడా పితృస్వామ్య వ్యవస్థ ఆ రోజుల్లో ఎక్కువగా ఉంటూ ఉండేది. కుటుంబానికి తండ్రి పెద్ద. సర్వసాధారణంగా ఏకపత్ని వ్రతము లేదా ఏకపతిత్వము, ఏక వివాహ న్యాయ ఆధారము, బహుభార్యల్ని కలిగి ఉండడము ఆ రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. బహుభర్తల్ని కలిగి ఉండేటువంటి ఆచారం ఆ రోజుల్లో అయితే ఎక్కువగా లేదు. వివాహ బంధాన్ని చాలా పవిత్రమైనటువంటి సంబంధంగా చూస్తూ ఉండేవారట. సంఘంలో స్త్రీ స్థానము. స్త్రీకి సంఘంలో చాలా విశేషమైనటువంటి గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించడం జరిగింది. బాల్య వివాహాలు, సతీ సహగమనము, పరదా పద్ధతి ఆ రోజుల్లో అయితే లేవు. వితంతు వివాహాలు నిషేధించబడలేదు. అంటే వితంతువులు కూడా వివాహం చేసుకోవచ్చు. స్త్రీలు విద్యావంతులు, అంటే ఆడవాళ్ళు బాగా చదువుకునేవారు. వారిలో నైతిక ప్రమాణాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. వాళ్ళు పతివ్రతలు. ఆపాల విశ్వపరయను స్త్రీలు ఋగ్వేదంలో కొన్ని రుక్కులను కూడా రాయటం అయితే జరిగింది. ఆహారం. ఇంకా ఋగ్వేద కాలం నాటి ఆహార పరిస్థితుల్ని మనం చూసుకున్నట్టయితే బియ్యము, గోధుమలు, యువలు, కాయగూరలు, పాలు, పళ్ళు, గొడ్డు మాంసము, చేపలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆహారంగా తీసుకుంటూ ఉండేవారనమాట. ఇంకా మరి దుస్తుల గురించి చూసుకున్నట్టయితే
దుస్తులు ఆభరణాల గురించి చూసుకున్నట్టయితే ఋగ్వేద కాలం నాటి ప్రియులు ముఖ్యంగా అలంకార ప్రియులు. వాళ్ళు ఎక్కువగా అలంకరించుకుంటూ ఉండేవారు అనమాట. నూలు ఉన్నితో తయారు చేయబడినటువంటి వస్త్రాలని ధరించేవారు. అంతేకాకుండా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పట్టు వస్త్రాలను కూడా వీళ్ళు ధరిస్తూ ఉండేవాళ్ళని మనకి తెలుస్తూ ఉన్నది. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బంగారు ఆభరణాలని, వెండి ఆభరణాలని ధరిస్తూ ఉండేవారు. అంతేకాకుండా పురుషులైతే జుట్టు గడ్డం పెంచుకుంటూ ఉండేవారు. అంతేకాకుండా మీసాలు కూడా పెంచేవారు. స్త్రీలు సుగంధ లేపనాలు, అంజనం మొదలగు వాటిని అయితే ఉపయోగిస్తూ ఉండేవారు. స్త్రీలకి శిరోజాల అలంకరణ చాలా ముఖ్యమైన కళగా భావిస్తూ ఉండేవారు. విందు వినోదాలు, మత్తు పానీయాలు. ఆర్యులు ఉల్లాస ప్రియులు. సంగీతము, నృత్యము, పాచికలాట, చదరంగము, వేట, గుర్రపు పందాలు, రథ పందాలు మొదలైనవన్నీ కూడా వీళ్ళకి ముఖ్యమైనటువంటి వినోదాలుగా మనం చెప్పుకోవచ్చు. యజ్ఞయాగాది క్రతువుల చేసే సమయంలో సోమ సుర అనేటువంటి 2 మత్తు పానీయాలను కూడా వీళ్ళు సేవిస్తూ ఉండేవారట. వర్ణ వ్యవస్థ. ఋగ్వేద కాలం నాడు కుల వ్యవస్థ అనేది లేదు అని మనకి తెలుస్తున్నది. సంఘంలో ముఖ్యంగా 2 తరగతులుగా లేదా 2 జాతులుగా విభజించబడడం జరిగింది అని తెలుస్తున్నది. ఒకటి ఆర్యులు లేక ద్విజులు అంటే బ్రాహ్మణులు అని అంటారు. 2 ఆర్యేతరులు లేక ద్రావిడులు లేక రాక్షసులు అంటారు. సృష్టికర్త ముఖం నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు అంటే రాజులు, తొడల నుంచి వైశ్యులు అంటే కోమట్లు, పాదాల నుంచి శూద్రులు మొదలగువారు అంటే పంచములు జన్మించడం జరిగింది అని పురుష సూక్తంలో చెప్పబడుతున్నది. ఆ పురుష సూక్తము ఋగ్వేదంలో అసలు లేదని, ఆ తర్వాత చేర్చబడిందని కొంతమంది చరిత్రకారులు అయితే చెబుతున్నారు. కాబట్టి ఆ రోజు సంఘంలో వర్ణ వ్యవస్థ లేదని, వర్ణాలు లేక కుల వృత్తులు ఎక్కువగా ఉండేవని చెప్పవచ్చును. ఈ వృత్తులే అంటే కుల వృత్తులే ఆ తరువాత వర్ణ వ్యవస్థకు కారణం అయ్యాయని, మొత్తం మీద వర్ణాంతర వివాహాలు, వర్ణాంతర భోజనాలు కూడా ఆ రోజుల్లో నిషేధించబడలేదు అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉన్నది. తర్వాత ఆర్థిక పరిస్థితులు. పశుపాలన, వ్యవసాయం. ఆర్యులు గ్రామవాసీలు అంటే వీళ్ళు ఆర్యులు ఎక్కువగా గ్రామీణ వాతావరణంలోనే నివసిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వ్యవసాయక ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి వీరిది గ్రామ నాగరికత అని చెప్పవచ్చును. వీళ్ళు ముఖ్యంగా పశుపాలన, వ్యవసాయం వాళ్ళ ముఖ్య వృత్తులుగా భావించేవారు. భూమి, పశువులు వాళ్ళ యొక్క ఆస్తి. ఇంకా వీళ్ళు గుర్రం, గొర్రె మొదలుగా జంతువులనే కాకుండా మేక, గాడిద, ఆవు, కుక్క లాంటి జంతువులను కూడా వీళ్ళు బాగా మచ్చిక చేసి పెంచుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే యువలు, ధాన్యము, గోధుమలు కూడా వీళ్ళు పండించే పంటలలో ముఖ్యమైనటువంటి పంటలుగా మనం చెప్పుకోవచ్చును. తర్వాత ఇతర వృత్తులు. సంఘంలో కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, సాలి మొదలగు వృత్తులు చేసేవాళ్ళు. అలాగే పారిశ్రామిక అభివృద్ధికి ఎక్కువగా కృషి చేస్తూ ఉండేవాళ్ళని కూడా తెలుస్తున్నది. ఇంకా తోళ్ల పరిశ్రమ ఉంది, లోహ పరిశ్రమ, ఓడల నిర్మాణము, ఇలాంటివి ఎన్నో పరిశ్రమలు కూడా ఋగ్వేద కాలం నాటికే ఉన్నాయని కూడా మనకి తెలుస్తున్నది. తర్వాత వర్తక వ్యాపారాలు. ఆర్యులు బార్డర్ల పద్ధతిని వ్యాపారం చేసేవాళ్ళు. ఆ తర్వాత క్రమంగా వాళ్ళు గోమాతను, వెండి నాణ్యాలను, నిష్కమను బంగారు నాణ్యాన్ని కూడా ద్రవ్యంగా అయితే ఉపయోగించడం జరిగింది. విదేశాలతో అంటే బాబిలోనియాతోటి, పశ్చిమ ఆసియాతోటి మొదలు వాటితో సముద్ర వ్యాపారం కూడా వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళట. ఆయుధాలు. ఆర్యులు యుద్ధప్రియులు. ఆర్యులకి యుద్ధం అంటే చాలా ఇష్టమట. వాళ్ళు శత్రువులను నాశనం చేయడం కోసం విల్లంబులు, బల్లాలు, ఈటెలు, కత్తులు, గొడ్డళ్ళు, విషపూరిత బాణాలను కూడా ఉపయోగిస్తూ ఉండేవారట. అంతేకాకుండా రక్షణ ఆయుధాలైనటువంటి డాలు, కవచము, శిరస్రాణము అంటే కిరీటం లాంటి కూడా యుద్ధాల్లో ధరిస్తూ ఉండేవాళ్ళట. ఇనుమునైతే వీళ్ళు చాలా ఎక్కువగా ఉపయోగించే వాళ్ళని తెలుస్తున్నది. మతము లేక మత పరిస్థితులు. ఆర్యులు ప్రకృతి శక్తులకు దైవత్వాన్ని ఆపాదించి పూజించేవాళ్ళట. వీళ్ళు ముఖ్యంగా ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్య, చంద్రుడు మొన్నగు వాళ్ళని ఎక్కువగా పూజిస్తూ ఉండేవాళ్ళు. అంటే పంచభూతాలని ఎక్కువగా కొలుస్తూ ఉండేవారట. అంతేకాకుండా వీళ్ళు విగ్రహారాధన లేదు. ఆ రోజుల్లో దైవాన్ని అనే ఒక విగ్రహం పెట్టి దానికి పూజలైతే చేస్తూ ఉండేవారు కాదట. భగవంతుడు ఒక్కరే అని వీళ్ళందరూ కూడా నమ్ముతూ ఉండేవారట. దేవతల అనుగ్రహానికి యజ్ఞాలు, క్రతువులు మొదలగునవి చేస్తూ ఉండేవారట.
జంతు బలులు, నరబలులు కూడా ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేవట. మరణించిన వాళ్ళని దహనం చేయడం లేక పూడ్చిపెట్టడం ఆ రోజుల్లో ఆచారంగా ఉంటూ ఉండేదని కూడా మనకి తెలుస్తూ ఉన్నదన్నమాట.